జగిత్యాలలో శ్రీ చైతన్య స్కూల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో మనకు చాలా వాస్తవాలు బయటకు వచ్చాయి. వాళ్ళు వాడుతున్న బియ్యంలో మొత్తం పురుగుల మయంగా ఉంది. మిగతా ఆహార పదార్థాలు అంటే రవ్వలు, పప్పులు కూడా పురుగులతో ఉన్నాయి. తర్వాత పాలు, ఇతర ప్యాకెట్ పదార్థాలు చూస్తే అన్నీ డేట్ అయిపోయినాయి ఉన్నాయి. మన కళ్ళ ముందే వాళ్ళు బయట పోశారు. ఇది రీసెంట్గా 3 days బ్యాక్ జరిగిన సంఘటన. అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని శ్రీ చైతన్య స్కూల్స్, కాలేజెస్ యొక్క హాస్టల్స్ని తనిఖీలు నిర్వహించాలి. లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు. మరి ఇలాంటి పాడైన ఆహార పదార్థం వాళ్ళకు పెడితే పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది? దానికి బాధ్యులు ఎవరు బాధ్యత వహిస్తుంది? ప్రభుత్వం తక్షణం శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఆహారం పెడుతున్న స్కూళ్లను సీజ్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.